హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, థియరీ పార్ట్. దాంట్లో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోలో ఆ కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఆర్ ప్రోగ్రామింగ్ ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ చేస్తే మీకు ఆన్లైన్ కంపైలర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీకు కనిపించే డేటా ఏదైతే ఉందో అది మొత్తం మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. డేటాని క్లియర్ చేసిన తర్వాత కోడింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో నేను మీకు ఏదైతే ప్రీవియస్ వీడియోస్లో ప్రోగ్రామింగ్స్ ప్రొవైడ్ చేశానో ఎగ్జాంపుల్స్, అవే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, రన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతాయని. ఫస్ట్ మనం అసైన్మెంట్ ఆపరేటర్స్కి సంబంధించి న్యూమరిక్ ఫార్మెట్లో ఉన్న ఆపరేటర్స్ డేటాని తీసుకుంటాము. న్యూమరిక్ డేటా అంటే నథింగ్ బట్ నెంబర్స్ని ఏ విధంగా వేరియబుల్స్కి అసైన్ చేస్తామని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ యాష్ అనే సింబల్తో న్యూమరిక్ అని టైప్ చేశాను కదా. సో యాష్ సింబల్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఆర్ ప్రోగ్రామింగ్లో కామెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి యాష్ అనే సింబల్ని యూస్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపించే ఆపరేటరే మనకి అసైన్మెంట్ ఆపరేటర్. సో నేను అక్కడ వీడియోలో లెఫ్ట్ యారో అనేది అసైన్మెంట్ ఆపరేటర్ కింద తీసుకుంటారనుకున్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే మనం టైపింగ్లో మనకి యారోస్ అనేవి ఉండవు. ఈ విధంగా యాంగులర్ బ్రేసెస్కి సంబంధించిన ఆపరేటర్ యూస్ చేస్తాము. నెక్స్ట్ మీరు ఏజ్ అని టైప్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రన్ చేస్తే చూసారా, ఏజ్ అనేది 20 అని వచ్చింది. సో ఈ విధంగా మీకు అవుట్పుట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలా మీరు వేరియబుల్స్కి డేటా అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఏజ్ అనే కాదు, ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకొని ప్రింట్ ఏజ్ అని మెన్షన్ చేసినా సరే మీకు రన్ చేస్తే చూసారా అవుట్పుట్ 20 అని వచ్చింది. ఈ విధంగా మనం కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ మీన్స్ నథింగ్ బట్ స్ట్రింగ్. సో టెక్స్ట్ ఫార్మెట్లో ఉన్న డేటాని ఏ విధంగా అసైన్ చేస్తాం. సో సిమిలర్గా మీరు ఏదన్నా వేరియబుల్ తీసుకోవచ్చు, ఏబిసిడి అని ఏ విధంగా వేరియబుల్కి ఏ నేమ్ అయినా అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ తీసుకొని అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి, సో ఇక్కడ మనం టెక్స్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ డబల్ కోట్ అనేది యూస్ చేయాలన్నమాట. డబుల్ కోట్స్లోనే మెన్షన్ చేయాలి. మీకు ఇక్కడ రన్ చేశారంటే మీకు ఇక్కడ చూసారా గాయత్రి అని మీకు అవుట్పుట్ వస్తుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాజికల్ వాల్యూస్ అంటే తెలుసు కదా మీకు. బులియన్ వాల్యూస్ 2 ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. బులియన్ వాల్యూస్ని మెన్షన్ చేయడానికి మనం సో ఈ విధంగా తీసుకుంటాం. స్టూడెంట్, ఇక్కడ నేను స్టూడెంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను, అసైన్మెంట్ ఆపరేటర్లో ట్రూ అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ స్టూడెంట్స్ అని తీసుకొని అవుట్పుట్ రాసి రన్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చింది. మీకు ఆబ్జెక్ట్ ట్రూ నాట్ ఫౌండ్ ఎగ్జిక్యూషన్ అని వచ్చింది చూసారా. సో ఇక్కడ మీకు ఎర్రర్ ఎందుకు వచ్చింది అని మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాలి. సో ఈ విధంగా మీరు ఎర్రర్ని ఫైండ్ చేస్తేనే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి వస్తాయన్నమాట. కోడింగ్ చేస్తూ ఉంటే మీకు ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అని తెలుస్తుంది. సో ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేయాలి అన్నదే కదా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి. సో ఇక్కడ మీకు ఎర్రర్స్ ఎందుకు వచ్చింది, ఇక్కడ నేను ఫస్ట్ స్టూడెంట్స్ అని టైప్ చేసిన ఎర్రర్ వచ్చింది. అలాగే ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో స్టూడెంట్స్ అని ఇచ్చినా సరే నాకు ఎర్రర్ అనేది వచ్చింది. ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాలి. నెక్స్ట్ చూడండి, న్యూమరికల్ వెక్టర్. సో ఇక్కడ వెక్టార్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో వెక్టార్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, న్యూమరికల్ వెక్టర్ అండ్ క్యారెక్టర్ వెక్టారు. సో రెండు కూడా ఏ విధంగా తీసుకుంటారని నేర్పిస్తాను చూడండి. న్యూమరికల్ వెక్టార్స్కి వచ్చేసరికి సో నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలి. సో వెక్టర్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎట్ ఏ టైం తీసుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి, గ్రేడ్స్ అనేది తీసుకున్నాను వేరియబుల్. సో ఆ వేరియబుల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి వెక్టార్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే సి అని తీసుకొని, సి అనే ఫంక్షన్ అనమాట. సో సి అనే ఫంక్షన్ తీసుకొని మనం వెక్టార్స్ని మెన్షన్ చేస్తాము. అక్కడ 4 నెంబర్స్ మెన్షన్ చేశాను చూడండి. సో అక్కడ మీకు అవుట్పుట్ రాలేదు. వై బికాస్ ఎందుకు అవుట్పుట్ రాదు అంటే మీకు పైన ఆల్రెడీ మనం చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది కదా. సో అందుకే అవుట్పుట్ రాదనమాట. అప్పుడు మీరు ఎర్రర్కి సంబంధించిన కోడింగ్ అనేది రిమూవ్ చేయాలి. ఎర్రర్కి సంబంధించిన కోడింగ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మీరు అవుట్పుట్ మళ్ళీ రన్ చేస్తే చూసారా మీకు అక్కడ న్యూమరికల్ వెక్టర్ అనేది అవుట్పుట్గా వచ్చింది.
సో నెక్స్ట్ ఎర్రర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు కోడింగ్ చేసే ముందు సో మీరు అవుట్పుట్ రన్ చేస్తే మీకు అవుట్పుట్ రాదనమాట. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదైతే ఎర్రర్కి సంబంధించిన కోడింగ్ ఉందో ఆ పార్ట్ రిమూవ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ టైప్ చేసిన కోడింగ్కి అవుట్పుట్ అనేది వస్తుంది ఈజీగా. నెక్స్ట్ చూడండి, క్యారెక్టర్ వెక్టర్ అనమాట. సో క్యారెక్టర్ వెక్టర్ అంటే ఏంటి, నథింగ్ బట్ టెక్స్టువల్ ఫార్మెట్లో తీసుకుంటాం అనమాట డేటాని. సో ఇక్కడ నేను సబ్జెక్ట్స్ తీసుకున్నా. సో సబ్జెక్ట్స్ అనే వేరియబుల్ తీసుకొని సో అసైన్మెంట్ ఆపరేటర్ రాసి సి అనే ఫంక్షన్లో క్యారెక్టర్స్ సో సబ్జెక్ట్స్గా తీసుకున్నాం కాబట్టి సో క్యారెక్టర్స్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి డబుల్ కోట్స్ యూస్ చేయాలి ఎవ్రీ క్యారెక్టర్కి కూడా. సో ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే ఇంగ్లీష్ అనే 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాను అనమాట నేను. మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు, ఏం కాదు. డేటా అనేది మనం ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో అక్కడ నేను సబ్జెక్ట్స్ అని తీసుకున్నాను కాబట్టి సబ్జెక్ట్ నేమ్స్ రాశాను. లేదంటే మీరు ఆల్ఫాబెట్ తీసుకుంటే ఏబిసిడీస్ అని కూడా డేటాగా తీసుకోవచ్చు. డబల్ కోట్స్లో మాత్రం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వై? బికాస్ సో దోస్ ఆర్ క్యారెక్టర్స్. అక్కడ చూడండి, నెక్స్ట్ సబ్జెక్ట్స్ అని టైప్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రన్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. చూసారా సబ్జెక్ట్స్ ఏ విధంగా వచ్చాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అని. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, డేటా ఫ్రేమ్ కదా. సో కామెంట్లో నేను యాష్ సింబల్ తీసుకొని డేటా ఫ్రేమ్స్ చేస్తున్నాం కాబట్టి డేటా ఫ్రేమ్స్ అని కామెంట్స్ తీసుకున్నా. సో కామెంట్స్ ఆర్ అవుట్పుట్లో మీకు కామెంట్స్ అనేవి రావు, జస్ట్ మీకు సో రీడబిలిటీ కోసమే మనం కామెంట్స్ని యూస్ చేస్తాము. కామెంట్స్ ఆర్ ఆప్షనల్ అనమాట, మీరు మెన్షన్ చేయొచ్చు చేయకపోవచ్చు మీ ఇష్టం. సో ఇక్కడ చూడండి, డిఎఫ్ అనే వేరియబుల్లో సో ఇక్కడ డేటా డాట్ ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ని మనం తీసుకోవాలంటే డేటా డాట్ ఫ్రేమ్ అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, డేటా ఫ్రేమ్లో నేను సబ్జెక్ట్స్ అండ్ గ్రేడ్స్ పైన ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి ఆ డేటానే ఇక్కడ సబ్జెక్ట్స్ అండ్ గ్రేడ్స్ మెన్షన్ చేశాను. సో మీరు ప్రింట్ చేస్తే అవుట్పుట్ రన్ చేస్తే చూసారా, డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, మీకు టేబులర్ ఫార్మాట్లో వస్తుంది, రోస్ అండ్ కాలమ్స్లో డేటా. చూసారా మీకు మ్యాథ్స్ 10 మార్క్స్, ఫిజిక్స్ 20 మార్క్స్, కెమిస్ట్రీ 39, సో ఇంగ్లీష్ 45. సో నేను పైన ఏదైతే మార్క్స్, గ్రేడ్స్ అండ్ సబ్జెక్ట్స్ తీసుకున్నానో సేమ్ మీకు డేటా ఫ్రేమ్లో కూడా సో అవే వచ్చాయి చూసారా. కరస్పాండింగ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవే మీకు రోస్ అండ్ కాలమ్స్లో వచ్చాయి. సో ఈ విధంగా మీరు కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మన ఛానల్లో ఏంటంటే మీకు థియరీతో పాటు కోడింగ్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు కోడింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది. మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కూడా ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో మన ఛానల్లో మీరు థియరీతో పాటు సైమల్టేనియస్గా కోడింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ టాపర్స్ అయిపోతారు, హైయెస్ట్ మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు. సో లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.